నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం చల్లగర్గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భారతదేశంలో జరిగే ఎన్నికలు వాటి విధానాలు ప్రక్రియ అవగాహన కార్యక్రమంలో భాగంగా మాక్ ఎలక్షన్ నిర్వహించారు. విద్యార్థులకు భారత ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగంలో ఎన్నికల ప్రక్రియతో పాటు ఎన్నికలకు జరిగే విధానం మరియు ఓటు విలువ, ఓటును వినియోగించుకునే విధానాన్ని చక్కగా వివరించారు. మరియు విద్యార్థుల నుండి ఎలక్షన్లో ఓటు వేయడం, వారి నుండే పాఠశాల లీడర్ మరియు పాఠశాల గేమ్స్ లీడర్లను ఎన్నుకోవడం జరిగింది. మరి వారి బాధ్యతలు తెలియజేయడం జరిగింది. దీనికి ప్రధానోపాధ్యాయులు వై నర్సిరెడ్డి, రిటర్నింగ్ ఆఫీసర్, అడ్మిన్ మేడం, అసిస్టెంట్ ఆర్ఓగా కె సురేష్, ఎలక్షన్ ప్రాసెస్ ఆఫీసర్గా మరియు పోలీస్ సిబ్బందిగా జ్యోతిలక్ష్మి, సాయిరెడ్డి, రవీందర్ మరియు శంకర్ విధులు నిర్వహించగా దీనికి గ్రామం నుండి బీడీసీ మరియు ఎస్ఎంసీ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మరియు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ సహకారాన్ని అందించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డిక్లరేషన్ ఫామ్ అనేది ఇస్తారు. డిక్లరేషన్ ఫామ్ అనేది ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరైతే ఎన్నికయ్యో వాళ్ళకు అధికారికంగా చీఫ్ ఇద్దరు మధ్యలో వేసింది అనుకోండి. ఈ ఎలక్షన్ కౌంటింగ్ చేసేటప్పుడు ఆ సార్లు ఏం చెప్తారు అంటే ఇది ఇన్వాలిడ్ అని చెప్తారు. చెప్పినప్పుడు మీరు అడగొచ్చు, సార్ నా సింబల్ మీద పడ్డది, వాళ్ళని కౌంటింగ్ ఏజెంట్ అంటారు. ఆ కౌంటింగ్ ఏజెంట్ వచ్చి ఉపయోగమైన మీకు ఎట్లా తెలుస్తుంది, మీరు ఓట్ చేసి ఆ తర్వాత అది అఫీషియల్గా మీ దగ్గర ఒక ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ తోటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ పార్లమెంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఫస్ట్ ఆ ఫామ్ తోటి వాళ్ళు ఆ సెక్రటరీకి ఇస్తారు. వాళ్ళకి వీళ్ళకి తర్వాత ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఆ ఐడెంటిటీ కార్డు మెడల్ వేసుకొని లోపలికి ఎంటర్ కావాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఆ శాసనసభలోకో లేకపోతే పార్లమెంట్లోకి ఎంటర్ కావడానికి వీలు కాదు. నేనే ఎమ్మెల్యే నువ్వు పోయినావు అనుకో, నేను రాణిస్తారా? ఎట్లా మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఎమ్మెల్యే ఎవరో ఎంపీ ఎవరో? మీకు ఐడి కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఐడి కార్డ్స్ ఎవరు ఇస్తారు అంటే ఆ పార్లమెంట్లో శాసనసభలో ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఆ ఆఫీసర్ అనే వాళ్ళు ఒకతను మీకు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మనకు ప్రాసెస్ ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని మరి
ఈరోజు జెడ్పిహెచ్ఎస్ చల్లగర్గ పాఠశాల యందు విద్యార్థులకు ఎలక్షన్స్ అవగాహన కొరకు మాక్ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరి పాఠశాల లీడర్ మరియు స్పోర్ట్స్ లీడర్ ఈ రెండింటి కొరకు కూడా పోటీ చేయడం జరిగింది. ఈ పోటీలో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల గుర్తులు కేటాయించి వారికి అవగాహన కల్పించడంలో భాగంగా ఇది నిర్వహించడం జరుగుతుంది. మరి ఎలక్షన్ నిర్వహణ అధికారిగా అగ్నస్ మేడం గారు మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా కె సురేష్ గారు మరియు ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా భాగ్యలక్ష్మి మేడం గారు, జ్యోతిలక్ష్మి మేడం గారు మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా మరియు ఓపీఓస్గా మన సాయారెడ్డి సార్ మరియు శంకర్ సార్, రవీందర్ సార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వారి యొక్క పాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి వారందరికీ కూడా పేరున పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ మొత్తం ఎంతమంది కాంటాక్ట్ ఓటింగ్లో పాల్గొన్నారు సార్? మొత్తం పోటీలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్య పాఠశాల లీడర్ కొరకు 8 మంది మరియు ఆటల నిర్వహణ కొరకు గేమ్స్ యొక్క లీడర్గా 8 మంది ఈ కార్యక్రమంలో పోటీ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఓటర్స్ లిస్ట్ వచ్చేసరికి 63 మంది విద్యార్థులు దీంట్లో ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా పాల్గొని వాళ్ళు విజయవంతం చేయడం జరిగింది. ధన్యవాదాలు. మాట్లాడతాం ఒకటి సార్ చెప్పండి. నా పేరు శ్రీంత. నేను నాది టై గుర్తుకి స్కూల్ లీడర్గా పోటీ చేస్తున్నాను. గెలుస్తా నమ్మకం నీకు ఉందా? ఉంది. స్కూల్ గ్రౌండ్ నీట్గా ఉండేలా చూసుకుంటాను. స్కూల్ యూనిఫామ్ అందరికీ ఉండేలా చూసుకుంటాను. మిడ్ డే మీల్స్ దగ్గర అందరు లైన్గా ఉండేలా చూస్తాను. అందరి బాధ్యతలను తీసుకుంటాను. పోటీ చేస్తున్నావు, గెలుస్తా నమ్మకం ఉన్నది, ఏం చేస్తున్నావు? మేము అడుగుతామా? చెప్పు నీ పేరు. My name is Srivardhana. I am studying in 9th class at ZPHS Chalagarga High School. I am standing from school leader, sports leader. ఎలక్షన్లో దేనికి నిలబడ్డాను? స్పోర్ట్స్ లీడర్, స్కూల్ లీడర్. తెలుగులో నువ్వు గెలిస్తే ఏం చేస్తావు? స్కూల్కి క్లీన్ చేపిస్తాం. శనివారం స్కూల్ యూనిఫామ్లో అందరూ వచ్చేటట్టు చూస్తాం. స్కూల్ గేమ్స్ ఆడిపిస్తాం. స్పోర్ట్స్ రోజు నీ పైన ఎంతమంది పోటీలో నిలబడ్డారు? 3 members. ముగ్గురు. 7 members. ఓకే. ఎలక్షన్ ఏమనిపిస్తుంది మీకు? సార్లు కొత్త ఎలక్షన్ పెట్టారు కదా, మీకు ఏ రకంగా ఫీల్ అవుతున్నాడు? మీరు చెప్పండి. వెనుక నుంచి నా పేరు శ్రీజ. నేను 10వ తరగతి చదువుకుంటున్నాను. నేను స్కూల్ లీడర్గా పార్టిసిపేట్ చేశాను. ఒకవేళ స్కూల్ లీడర్గా సెలెక్ట్ అయితే అందరూ చదువుతున్నారా లేదా చెక్ చేస్తాను. ఫెయిల్స్ రాస్తున్నారా లేదా చెక్ చేస్తాను. మిడ్ డే మీల్స్ దగ్గర లైన్లో ఉండేటట్టు చూసుకుంటాను. స్కూల్ యూనిఫామ్లో ఉంటున్నారా లేదా అని కూడా చూసుకుంటాను. డైలీ ఏమైనా డౌట్స్ వస్తే సబ్జెక్ట్కి సంబంధించిన చెప్తాను. ఎంతమంది పాల్గొన్నారమ్మా మీ కాంటాక్ట్స్? మీతో పాటు 8 మంది. ఎట్లా అనిపిస్తుంది ఈ ఎలక్షన్ ప్రాసెస్? కొత్తగా అనిపిస్తుంది. ఇట్లా నేను ఫస్ట్ క్లాస్ నుంచి చదివినప్పటి నుంచి అయితే ఇట్లా ఎప్పుడు ఇట్లా పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపిస్తుంది. మీ టీచర్లు లేట్ వస్తే ప్రశ్నిస్తావా? ఎలక్షన్లో నిలబడ్డాను. నేను గెలిస్తే
ఇట్లా మెమరీ గేమ్స్ ఆడిపిస్తూ వాళ్ళని చాలా బాగా ఆడిపిస్తూ ఇట్లా మండల్ గేమ్స్ ఇట్లా జరిగినప్పుడు వాళ్ళని అలా పాల్గొనేటట్లు చేస్తాను. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ సరిగ్గా ఆడేటట్లు చూస్తాను. ఉన్నత శిఖరాలకు వెళ్ళే స్థాయిగా ఉన్నత స్థాయికి వెళ్ళేలా చేస్తాను. ఈ స్కూల్ ఫస్ట్ ప్లేస్లో రావాలని గేమ్స్ చాలా బాగా ఆడిపిస్తాను. నేను స్పోర్ట్స్ లీడర్గా నిలబడ్డాను. నా పేరు సన్నప్రియ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను స్కూల్ లీడర్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను స్కూల్ లీడర్గా గెలిస్తే నేను స్కూల్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకుంటాను. స్కూల్ యూనిఫామ్ వేసుకురాలో చూసుకుంటాను. టై బెల్ట్ పెట్టిన రోజు రెగ్యులర్గా స్కూల్కి రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని అడిగి స్కూల్కి తీసుకొస్తాను. వారి ఫేర్ నోట్స్ అన్నీ చెక్ చేస్తాను. వారు రెగ్యులర్గా వస్తున్నారా చూస్తాను. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే నేను కూడా వాళ్ళని అడుగుతానని. Agnes SA English from ZPHS Challagarga, Darpalli Mandal. So today, as a part of 4th day, No Bad Day, we have taken mock elections for our children to select as the school people leader and as well as the sports leader, because there is a scarcity of sports teacher here. So we thought it is better to distribute the responsibilities among the children so that in future they will learn what is leadership and how the elections will be conducted, so that they are the future citizens of our nation. They will have the good idea how to elect a leader to a state and as well as the nation. So today we have taken elections and even selected few students with their symbols. They started canvassing from nearly 1 week and they have done their best, and they have shown their interest towards leadership, which we did not expect that they will be so active, but we have got a good results and the elections are going on. We will let you know the results in the next section. ఓటు యొక్క విలువ, భారత రాజ్యాంగం యొక్క విలువ, అలాగే ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందులో భాగంగా ఒకవేళ మీరే ఓటర్స్ అయితే ఒక లీడర్ని ఏ విధంగా ఎలక్ట్ చేసుకుంటారనేటువంటి దాంట్లో ఈరోజు మా స్కూల్లో మొత్తం 62-63 మంది పిల్లలు ఓటర్స్గా ఉంటే, దాంట్లో 9వ తరగతి 10వ తరగతి పిల్లల్లో వాళ్ళకు మాత్రమే ఈ స్కూల్ స్టూడెంట్ లీడర్గాను ఒకటి, అలాగే స్కూల్ స్పోర్ట్స్ లీడర్గా ఈ రెండిటికి ఓటింగ్ ప్రక్రియని ఈ మాక్ ఎలక్షన్లో భాగంగా కొనసాగించి, దాంట్లో ఎలక్ట్ అయినటువంటి విద్యార్థికి ఒక సెపరేట్ బాధ్యతలు ఇస్తూ స్కూల్ నుండి మా ఉపాధ్యాయుల బృందం నుంచి ఆ బాధ్యతలు సక్రమంగా వాళ్ళు నిర్వహించే విధంగా మేము కూడా వాళ్ళతో పాటు కృషి చేస్తూ ఎలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుందో తెలుపడంతో పాటు వాళ్ళ ప్రధాన బాధ్యతలు ఏ విధంగా నిర్వహించాలనేటువంటి భాగంలోనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు జడ్పీహెచ్ఎస్ చల్లగర్గా నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో తీసుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు, మా సహచర బృందం, అలాగే గ్రామ స్థాయిలో మాకు సహకరిస్తున్నటువంటి నరేష్ గారు, అలాగే వీడీసీ, ఎస్ఎంసీ వాళ్ళందరికీ కూడా మాకు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చల్లగర్గా జడ్పీ హై స్కూల్ మాక్ ఎలక్షన్లో భాగంగా పిల్లలకి ఈరోజు ఎలక్షన్ గురించి అవగాహన నిర్వహించడం జరిగింది. స్కూల్ లీడర్ అండ్ స్పోర్ట్ లీడర్గా ఈరోజు పిల్లలకి ఎలక్షన్ నిర్వహించి భవిష్యత్తులో ఎలక్షన్ అంటే ఎలా ఉండబోతుందన్న విధానం గురించి ఈరోజు స్కూల్లో విద్యార్థులకి ఉపాధ్యాయ బృందం మాక్ ఎలక్షన్ నిర్వహించి ఒక లీడర్షిప్ అంటే ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది పిల్లలకి, ఒక ఎలక్షన్ అంటే ఏంటి, ఫ్యూచర్లో ఎలక్షన్ విధానం ఎలా ఉంటుందనే విధానం గురించి ఈరోజు మాక్ ఎలక్షన్ నిర్వహించారు. ఇందుకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి నా యొక్క కృతజ్ఞతలు.